అన్నా నేను యూజ్ చేస్తున్నాను రకరకాల ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాను రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాను అండ్ క్యాండిల్ సిక్స్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నాను. కొంతమంది అయితే ర్యాండమ్గా ట్రేడ్ చేసేస్తున్నాను. నేను మంత్ స్టార్టింగ్లో ప్రాఫిట్ ఉంటాను, కానీ మంత్ ఎండింగ్లో ప్రాఫిట్ ఉన్నా. కొన్ని మంత్స్ నేను 100% రిటర్న్స్ కూడా తీస్తానన్నా. కొన్నిసార్లు వచ్చి ఇయర్ ఎండింగ్కి పూర్తిగా లాసెస్ అయితే వచ్చేస్తున్నాను అన్న అని రెగ్యులర్గా నాకు చెప్తూ ఉంటారు. ఈ రోజు టాపిక్లో మెయిన్గా మనం మాట్లాడుకునేది రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది లేకుండా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది, రిస్క్ మేనేజ్మెంట్ అనేది, స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడింగే చేయలేరు. ట్రేడింగ్ చేసినా ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు. ఎక్కువ రోజులు సర్వైవ్ అయినా మీరు ప్రాఫిట్లో ఉండరు. ఓకే, ఇదైతే తమ్రూల్గా గుర్తుపెట్టేసుకోండి. లేట్ చేయకుండా మెయిన్ పాయింట్లోకి మాట్లాడుకుందాం. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఒకసారి టైం లేకపోతే స్కిప్ చేసేయండి, ఇక్కడితో ఆపేయండి. మళ్ళీ మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఒక పేపర్ పెన్ తీసుకొని వచ్చి ప్రశాంతంగా చూడండి. ఈ వీడియోలో ఎక్కడైనా నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు అనిపించినా, ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే, కంటెంట్ అయితే మేము ముందు తీసుకొస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎగ్జాంపుల్. స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఎగ్జాంపుల్, మీరు ఒక 30,000ని ఒక 1 lakh చేశారండి 1 monthలో, వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టరు, మీకు తెలియదు. ఓకే, ఇలా జరుగుతున్నాయి. బట్ ఒక్క ఎస్ఎల్ పెట్టుకోకపోవడం వల్ల, మీ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ఓకే, పడుతుంటే క్వాంటిటీని యావరేజ్ చేస్తుంటారు. దానివల్ల మీ క్యాపిటల్ జీరో అయిపోతుంది. ఓకే, ఇలా మీకు జరిగి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ బాధని చెప్పండి. నా బాధను కూడా మీకు చెప్తాను. ఓకే, జోక్స్ అపార్ట్. అండ్ ఈ వీడియోలో మెయిన్గా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటాం, లాస్ట్ దాకా చూడండి. ఇవి ఫాలో అయితే, ఈ రూల్స్ నేను చెప్పిన రూల్స్ ఫాలో అయితే మీరు ఒక ప్రాపర్ ట్రేడర్ అయ్యే ప్రాబబిలిటీ అనేది మ్యాక్సిమం అయితే ఉంటాయి. మెయిన్ పాయింట్ గైస్. ఓకే, ఇక్కడ నా పాయింట్ అనేటివి పెయిన్ పాయింట్సే. జెరోదా ఫౌండర్ తెలుసు కదండి, నితిన్ కామత్ గారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, 90% ట్రేడర్స్ 90% క్యాపిటల్ని 90 డేస్లో పోగొడుతున్నారంట. అది ఒక సర్వే ప్రకారం. ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పాపం వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, రైట్ గైడెన్స్ ఉండదు. ఈ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్ చూపించే కార్స్, ఆ రీల్స్ వల్ల రియాలిటీ తెలియక వచ్చేస్తారు పాపం. ఆ ఊబిలో ఉండిపోయి డే 1 అకౌంట్ ఓపెన్ చేసేస్తారు, ట్రేడ్ చేసేస్తారు. ఓకే, అలా చెప్పేస్తారు. ఓకే, సేమ్ డేనే చేసేయచ్చు. ఇది ఒక సింపుల్ ప్రాసెస్ ఉండడం వల్ల ఈజీ అయిపోతుంది అందరికి అందుబాటులో. ఒక ట్రేడరు అవ్వాలి అంటే 1 డేలో అయిపోతున్నప్పుడు, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక సాఫ్ట్వేర్ అన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఏం కావాలన్నా ఒక 4 to 5 years ఈజీగా కష్టపడి ఎఫర్ట్స్ పెడితే తప్ప అవ్వట్లే. అలాంటిది ట్రేడింగ్ అలాంటి బిజినెస్. మంచి స్కోప్ ఉన్న బిజినెస్, భూమి ఉన్న బిజినెస్. నువ్వు డే 1లోనే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలా వస్తారు. ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు. ఏ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసేస్తారు, ఇదే నేర్చుకునేస్తా అంటారు. అదే ఇన్స్టాగ్రామ్లో చూసేస్తారు, అదే స్ట్రాటజీ అంటారు. ఎస్ఎల్ అంటే పెట్టమంటే, ఎస్ఎల్ అంటే ఏంటి అని అడుగుతారు. కేఏ పాల్ చెప్తారు చూడండి. సో అలా ఉంటుంది. నాకు తెలియదమ్మా అంటారు చూడండి. నాకు తెలీదమ్మా. అలా గైస్, మెయిన్గా ఈ పాయింట్ రిస్క్ మేనేజ్మెంట్లో కొన్ని పాయింట్లు మాట్లాడతాను. సపోజ్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 5,000 ఉంది. ఓకే, 1 lakh ఉంది. మీ డే రిస్క్ అనేది మీకు తెలీదు. మీ డే రిస్క్ అనేది తెలీదు. కాకపోతే మీ రూల్స్ ప్రకారం, మీరు అసలు రూల్స్ అనేది పక్కన పెట్టండి, మీరు ఎలా చేస్తుంటారు. కొన్ని రోజులు ఇలాగే కొంతమంది చేస్తుంటారు. ఒకసారి అర్థం చేసుకోండి, మీరు కనెక్ట్ అవుతున్నారో లేదో మీరే మీ క్వశ్చన్ చేసుకోండి. సపోజ్ 5,000 ప్రాఫిట్ వచ్చింది, 5,000 లాస్ వచ్చింది. ఓకే, 5,000 ప్రాఫిట్ వచ్చింది, 5,000 ప్రాఫిట్ వచ్చింది, 5,000 ప్రాఫిట్ వచ్చింది. వరుసగా 3 days వచ్చాయి, 4 days వచ్చినాయి, ఫిఫ్త్ డే కూడా వచ్చింది. 25,000 సంపాదించారు. బాగుందా? 5 daysలో 25,000 సంపాదించారు. ఏంది స్టాప్ లాస్ పెట్టరు, వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్. ఏదో మనకు వర్కౌట్ అయిపోయింది, ఏదో ఒక స్ట్రాటజీ మీకు నచ్చిన ఇండికేటర్స్ పెట్టుకుని ఏదో ఒకటి జరిగిపోయింది, ప్రాపర్ రిజల్ట్ వచ్చాయి, ఒక 25,000 సంపాదించారు. కానీ ఒక రోజు అండి, మార్కెట్లో మీరు ఎంత పెద్ద స్ట్రాటజీ యూజ్ చేసినా 60 to 70% ప్రాబిలిటీ ఉంటుంది. మీకు ఒక రోజు స్టాప్ లాస్ కొడుతుంది. అది ఆరో రోజు 7వ రోజు కొట్టేసింది అనుకోండి, స్టాప్ లాస్ పెట్టరు. మీకు స్టాప్ లాస్ కొడితే పోయేది 5,000. అక్కడ తాగదు కదా. మీకు స్టాప్ లాస్ అంటే తెలియదు కదా, స్టాప్ లాస్ పెట్టరు కదా, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు కదా. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు, పడుతుంది, పడి లాస్ వస్తుంది, ఒక 10,000 లాస్ వస్తుంది. అక్కడ తాగుతామా? నో, యావరేజ్ కరెంగే అంటాం. యావరేజ్ చేస్తాం.
అక్కడ తాగుదామా, ఇంకొంచెం క్యాపిటల్ ఉంటుంది, దాన్ని కూడా యావరేజ్ చేసేస్తాం. సో అది ఏమవుతుంది, అది జీరో అవుతుంది ఆప్షన్ బయింగ్ కాబట్టి. సో మీ క్యాపిటల్ అనేది జీరో అయిపోతుంది. మహా అయితే ఒక 75,000, ఒక 75%, 80% పోయినా ఒక 20%, 10% మిగిలితే అది కూడా హీరో జీరో కాల్లో పెడతారు, అది కూడా జీరో అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి, స్టాప్ లాస్ అనేది మెయిన్ కీ పాయింట్. అది మీకు రాకపోతే మనం ట్రేడింగ్ చేయలేము. అది నేను 100 రూపీస్ బాండ్ మీదనే రాస్తా. ఓకే. మీరు ఎంత లాస్ తీసుకోవాలో మీకు తెలియాలి. సెకండ్ పాయింట్, రిస్క్ పర్ ట్రేడ్, రిస్క్ పర్ డే. ఓకే. రిస్క్ పర్ ట్రేడ్ అని తెలియాలి, రిస్క్ పర్ డే తెలియాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, క్యాలిక్యులేషన్స్. సో మీరు అనుకోండి, ఒక క్యాపిటల్ 1 lakh యూజ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఎంత రిస్క్ తీసుకోవాలి పర్ ట్రేడ్కి, ఎంత డే రిస్క్ తీసుకోవాలి అనేది నేను ఇక్కడ చెప్తాను. సపోజ్ మీరు 1 lakh క్యాపిటల్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో మీ డే రిస్క్ అనేది నేను 5% డిసైడ్ చేస్తాను. లేదు మీరు ఇంకా కొంచెం సేఫ్గా ఉండాలనుకుంటే 4%, 2% కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నా పాయింట్ ఆప్షన్ బయింగ్ కాబట్టి, సో క్యాపిటల్ తక్కువ ఉంటుంది, 1 lakh నేను 5% రిస్క్ తీసుకుంటా. ఓకే. సో ఇక్కడ నా పాయింట్ 5% రిస్క్ తీసుకున్నానా, దీన్ని నేను 2 ట్రేడ్స్గా డివైడ్ చేస్తాను. 2.5%, 2.5%. సో అంతే, ఎంత, 1 lakh 5,000 పర్ డే రిస్క్, పర్ ట్రేడ్ రిస్క్ 2,500. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక 10 పాయింట్లు ఎస్ఎల్ పెట్టాను. అంటే ఏంటి, 750 రూపాయలు లాట్. ఒక లాట్కి రిస్క్ ఉంటుంది. నా స్టాప్ లాస్ ముందే నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ముందు ఫిక్స్డ్ లాస్ పెట్టుకోవాలి. ఓకే. 10 పాయింట్లు అంటే ఎంత, 750. సో నువ్వు తీసుకోవాల్సిన లాట్స్ ఎంత, నువ్వు 2,500 రూపాయలు తీసుకోవాలంటే 3 లాట్లు. ఓకే. సో నీ 2,000 చిల్లర లోపల వచ్చేస్తుంది, నీ రిస్క్ రివార్డ్ నీకు మేనేజ్ చేస్తాం. అలాగా మీరేం మిస్టేక్ చేస్తారు, ఒక ఎన్ని క్యాపిటల్ 1 lakh అంటే ఒక 8 లాట్లు వస్తే 8 లాట్లు, 10 వస్తారు, 10 లాట్లు తీసేసుకుంటారు, రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు. సో ఆ రోజే మీకు 50%, 40%, 60% క్యాపిటల్ అనేది ఎగిరిపోతుంది. సో మీరు నెక్స్ట్ ట్రేడ్కి ట్రేడ్ చేయలేరు, అంత క్వాంటిటీ పెట్టలేరు, మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు. ఓకే. సో రిస్క్ మేనేజ్మెంట్లో అస్సలు మ్యాచ్ అవ్వదు, మీరు అందుకనే లాసెస్లో ఉంటారు. ఈ పాయింట్ మీరు కూడా నోట్ చేసుకోరు. ఓకే. సో ప్రాపర్గా పొజిషన్ సైజింగ్ ఉండదు. అండ్ ఏంటి, ఇలా పెంచుకుంటూనే పోతారు, డే వన్నే వస్తారు. సో ఇలా పెంచేసుకుని ఇలా చేస్తారు. నేను ఏం చెప్తాను, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర 1 lakh ఉందా, 2 లాట్స్తో స్టార్ట్ చేయండి. లేదా 1 లాట్తోనే స్టార్ట్ చేయండి అన్న. నిదానంగా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఒక జిమ్కి వెళ్తారు, డైరెక్ట్గా ఫస్ట్ డేనే సో మీరు 2.5 నుంచి సో 30 kgs, 25 kgs వెళ్ళిపోయారు అనుకోండి, సామాన్లు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్తారు. ఓకే. ఓవర్ యాక్షన్స్ పడకూడదు మార్కెట్తో. సో ఆరామ్సే స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటూ 2.5, 5, 7.5, 10, 12.5 ఇలా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకోవాలి. డే వన్, డే 2 ఇట్లా పెంచుకోపోకుండా. ఓకే, నిదానంగా పెంచుకొని పోండి. ఓకే. సో ఇంకొకటి, మీరు క్యాపిటల్ ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే అన్ని రోజులు మీరు ఉండగలిగితే స్టాక్ మార్కెట్లో, మీకు అంత లెర్నింగ్ వస్తుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది, అంత బాగా మేనేజ్ చేసుకుంటారు, డిసిప్లిన్ ట్రేడర్ అవుతారు. ఒక బెస్ట్ ట్రేడర్ అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, రిస్క్ రివార్డ్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే 1,000 రూపాయలు స్టాప్ లాస్ పెడతారు, 200, 100 తీసుకుంటారు. గ్రీన్ రాగానే భయం, ప్యానిక్ అవుతారు. 10,000 స్టాప్ లాస్ పెడతారు, ఒక 1,000, 1,500 వస్తే చాలు 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 అంటారు. నువ్వు 10,000 పెట్టి రిస్క్ తీసుకుంటున్నప్పుడు 10,000 మినిమం లేవాలి. ఓకే, మినిమం రావాలి. సో ఇంకొకటి ఏంటి, 1:1 తీసుకున్నా నువ్వు సక్సెస్ రేట్లో ఉంటావు. నీ నీ స్ట్రాటజీ అనేది విన్ రేటు క్లీన్గా ఉంటే, ఓకే, నువ్వు పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంటే స్ట్రిక్ట్లీ, ఈ 1:1తో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. 1:2తో కూడా సక్సెస్ అవుతావు. కావాలంటే ఇది నేను హై విన్ రేట్, లో రిస్క్ రివార్డ్. ఓకే. సో ఇలా నేను పెట్టకుండా ఒక వీడియో చేస్తాను క్లారిటీ పెట్టుకొని. ఓకే. మీకేంటి, హై విన్ రేట్, లో రిస్క్ రివార్డ్. సో లో రిస్క్, రిస్క్, హై విన్ రేట్, లో రివార్డ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడేంటి, హై రిస్క్ రివార్డ్, లో విన్ రేట్, ఇలా కూడా సర్వే అవ్వచ్చు. దీని మీద ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో బెస్ట్ రిజల్ట్ వస్తాయి, దానివల్ల కూడా మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ స్ట్రాటజీ యాజ్ యూజువల్గా, స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు.
ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాను కాదు, ఒక ప్రాపర్ మైండ్ సెట్, బయర్స్ అండ్ సెల్లర్స్ సైకాలజీ, స్టాప్ లాస్ ఎండింగ్ ఎక్కడ ఉందో వీటిని కూడా అనాలిసిస్ చేస్తూ క్యాండిల్ స్టిక్స్ యూస్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ యూస్ చేసుకుంటూ మీకు బెస్ట్ బెస్ట్ ఏ స్ట్రాటజీ అనిపిస్తే అది నేర్చుకొని అప్పుడు ట్రేడ్ చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా హాఫ్ నాలెడ్జ్తో యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుందని చెప్పి ఆ స్ట్రాటజీ, దీంట్లో ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుందని ఆ స్ట్రాటజీ, సో ఇవి ఏవి వర్కౌట్ అవుతాయి, కొన్ని లక్షల కోట్ల స్ట్రాటజీస్ ఉన్నాయండి. కాకపోతే మనకు కావాల్సిన రైట్ మైండ్ సెట్, రైట్ 1 or 2 స్ట్రాటజీస్, దాట్స్ ఇట్. అంతే, మీరు ఒక బెస్ట్ ట్రేడర్ అయిపోతారు. కాకపోతే గుడ్ థింగ్స్ టేక్స్ టైం. ఓకే, క్లియరా? యా. ఇంకొకటి, సో మెయిన్గా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, ఎమోషనల్ డిసిప్లిన్. ఎమోషనల్ డిసిప్లిన్ అంటే ఇవి లేకపోతే మీరు అసలు ఇంకా ఇంకా లేదు, ఇంకా లేదన్న అసలు ట్రేడింగ్ పాసిబిలిటీ. నీ 5 పాయింట్స్ నీ ఏ పాయింట్ చెప్పినా మీకు లేకపోయినా మీకు ప్రాబ్లమే. ఓకే, సో తర్వాత ఈ ఎమోషనల్ డిసిప్లిన్లో, సో ఫియర్, గ్రీడ్, ఓవర్ కాన్ఫిడెంట్, రివెంజ్ ట్రేడింగ్, ఫోమో. ఓకే, సో ఇవన్నీ మీకు ఒక మెయిన్ అసెట్స్ అండి. ఇవి కానీ మీరు అవాయిడ్ చేయగలిగి ప్రశాంతంగా ఉండగలిగారంటే మీరు ఒక బెస్ట్ ట్రేడర్ అగైన్ అవుతారు. ఓకే, ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, 1 by 1. అవి దాని మీద వర్క్ ఆన్ చేయండి. సో ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే నెక్స్ట్ 3 months 6 monthsలో వచ్చేస్తాయి. ఓకే, సో ఫియర్ అంటే ఏంటి, లైక్ ఎవ్రీథింగ్ ఏంటంటే మీకు భయపడుతూనే ఉంటారు. వీటి మీద ఫుల్గా ఒక వీడియో చేస్తాను, ఇది కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇన్ డెప్త్. ఓకే, ఫియర్ ఏంటంటే ట్రేడ్ తీసుకుంటారు, ట్రేడ్ తీసుకోకముందే ఆ ఎంట్రీ కరెక్టే మీరు అనుకుంటారు, కాకపోతే ఎంట్రీ తీసుకోలేరు, అదేమో వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత అప్పుడు ఎంటర్ అవుతారు, అదేంటి, ఫోమో. ఓకే, ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దీనివల్ల ఏంటి, దానివల్ల కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి రీట్రేస్మెంట్లో మీ స్టాప్ లాస్లో పడితే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, అది మళ్ళీ వెళ్తుంది, అదొక బాధ, అదొక రిగ్రెట్. ఓకే, తర్వాత ఈ గ్రీడ్ అనేది యాజ్ యూజువల్, ఒక టార్గెట్ మీరు 1:2 అనుకుంటారు, ఆ టార్గెట్ కొడుతుంది, కాకపోతే వెళ్తా ఉంటే ఇంకా 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 ఏంటి ఇంకా ఇంకా, నువ్వు అనుకున్నావు కదా టార్గెట్ నీకు ఇచ్చింది కదా, నీకు అది ఫిక్స్ అవ్వు, గ్రీడీ పెట్టుకోవద్దు. అత్యాశ పోతే మనకి ఏది మిగలదు. నీకు ఎంత కావాలో మన సముద్రంలో, ఆ సముద్రంలో నీ బకెట్ ఎంతో నిన్నెంత, డన్, హ్యాపీగా తీసుకొని వచ్చేసాడు. లేదు, నేను బకెట్ బోట్ ఎత్తుకోబోతాను, మొత్తం నింపుకొస్తాను అంటే మునిగిపోతాను. సాయిరా. ఓకే, సో రివెంజ్ ట్రేడింగ్ యాజ్ యూజువల్గా మీకు ట్రేడింగ్ అనేది, సో రివెంజ్ ట్రేడింగ్ అనేది యాజ్ యూజువల్ జరుగుతుంటాయి. ఒక ట్రేడ్ తీసుకుంటారు, ప్రాఫిట్ వస్తారు, రెండో ట్రేడ్ తీసుకుంటారు, లాస్ వస్తారు. మీరు మీ ఈగో ఒప్పుకోదు కదా, ఇక్కడ లోపల ఉన్న ఈగో తన్నుకొచ్చేస్తుంటుంది. నాకేంటి స్టాప్ లాస్ కొట్టేది, స్టాక్ మార్కెట్ కింద తగ్గేదేలా అని మళ్ళీ రెండో ట్రేడ్ తీసుకుంటావు, మూడో ట్రేడ్ తీసుకుంటావు, నాలుగో ట్రేడ్, 50 ట్రేడ్లు అవుతుంది. బ్రోకరేజ్ చూసుకున్నా బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు కావాలంటే చూసుకోండి, ఇవన్నీ బెస్ట్ రిజల్ట్. రివెంజ్ ట్రేడింగ్ అయిపోయిందా, రివెంజ్ ట్రేడింగ్ కూడా చేస్తావు, సో ఇది కూడా నువ్వు ఓవర్కమ్ చేసావు అంటే బెస్ట్ ట్రేడ్ అయినట్టు. సో ఇది గ్యాస్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను రెండు చెప్తాను చూడు. ఓకే, సీరియస్ గ్యాస్. అండ్ ఈ లాసెస్ కనబడుతున్నాయి, ఈ లాసెస్ కనబడుతున్నాయి మీకు, ఈ లాసెస్ కన్నా వచ్చిన ప్రాఫిట్ చూడండి, అండ్ క్వాంటిటీ చూడండి, మళ్ళీ సేమ్ క్వాంటిటీ ఉంటుంది. మీకు రిజల్ట్ ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అంటే నీకు పోతే ఎంత పోతుంది, నీకు వస్తే ఎంత వస్తుంది. సో పోతే ఎంత పోతుంది, వస్తే ఎంత వస్తుంది. గైస్ ఏంటంటే వన్ ట్రేడ్లోనే సో మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఒక్క ట్రేడే నీకు 0.1తోనే $150, $22, $41, $48 పోయాం, మళ్ళీ అగైన్ $210, $160 బై 152. సో ఇక్కడ చూసుకోండి మీకు రిజల్ట్ ఎలా వస్తున్నాయంటే $60 బై 2 1, ఇలాగా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తాయి. మీకు కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఫాలో అవ్వరు, స్ట్రిక్ట్లీ రూల్స్ అయితే ఫాలో అవ్వరు. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియదు, స్టాప్ లాస్ అంటే ఏంటో తెలియదు. సో ఈ ఎమోషన్, సైకాలజీ, డిసిప్లిన్ ఏముండవు. ఓకే, అందుకే మనం లాస్ అవుతున్నాం. సో ఇవి నేను చెప్పిన పాయింట్స్ అని నోట్ చేసుకొని వీటి మీద వర్క్ ఆన్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి నెక్స్ట్ 3 to 6 months. ఇది నాది గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్.